ఈ రోజు మనం మాట్లాడుకుందాం మావా రోస్టింగ్ వేలో పుష్ప మూవీ గురించి. ఏంట్రా రోస్టింగ్ వేలో కూడా పుష్ప మూవీ గురించి మాట్లాడతారా అంటే నేను మాట్లాడతారా? మళ్ళీ దీన్ని నేను వీడిలాగా 15 నిమిషాల నుంచి 20 నిమిషాలు సొల్లు వీడియో చేయను. వీడిలాగా ఒకే మూవీ మీద 10 వీడియోలు చేసి మీ ప్రాణం మింగను. ఒకే వీడియో చేస్తా, క్వాలిటీగా చేస్తా, దాంట్లో రోస్టింగ్ ఉంటది, కామెడీ ఉంటది, ఎంతో కొంత నవ్వుకుంటారు అండ్ ఎంటర్టైన్ అవుతారు, ఇన్ఫర్మేషన్ కూడా తీసుకుంటారు అనే ఉద్దేశంతోనే చేస్తా. అండ్ కొన్ని బూతులు కూడా ఉంటాయి, ఇంటెన్షనల్లీ కాదు, కంటెంట్ పరంగా. అండ్ దీంట్లో పుష్ప క్యారెక్టర్ ని ఒక బూతుతో సంబోధిస్తాను అండ్ అది లాజికల్ గా ఉంటది అండ్ అది సినిమాలో కూడా మనకి సుకుమార్ చూపించాడని గ్రహించండి. అండ్ ఎవరైనా దాని వల్ల హట్ అయితే మాత్రం వచ్చిన గుడువండి. నేను ఈ వీడియో కేవలం మన దంగల్ సినిమా ఉంది కదా బాలీవుడ్ లో సినిమా, ఆ సినిమా రికార్డ్స్ మన తెలుగు సినిమా కొట్టాలనే ఉద్దేశంతోనే ఈ వీడియో చేస్తున్నా. పుష్ప అంటే ఫైర్ కాదు, వైల్డ్ ఫైర్ కాదు, బ్రాండ్ కాదు, ఇంటర్నేషనల్ కాదు. పుష్ప అంటే లంజా కొడుకు, పుష్ప అంటే కొట్టిన కొడుకు. నమ్మరా? మీరు సినిమా చూడండి, ఉంచుకున్న దానికి పుట్టినోడు పుష్ప. సో అందరూ పుట్టినప్పటి నుంచి పుష్పాని లంజా కొడుకు అంటారు. నేను పుట్టినప్పటి నుంచి ప్రతి లండి కొడుకు అనే మాట సార్. అదే మనకి ఇక్కడ చూసుకుంటే పుష్ప సొసైటీ దృష్టిలో, అందరి దృష్టిలో లంజా కొడుకు. కానీ ఆ లంజా కొడుకు కూడా అనుకుంటే ఏదైనా సాధించగలడు అని నిరూపించే మూవీ పుష్ప. ఒక అమ్మాయి తప్పు చేసి ఒక పిల్లోన్ని కంటే వాడి బతుకంతా తప్పు అయిపోద్దా? కాదు కదా. వాడు కూడా బ్రాండ్ అవ్వగలడు, కింగ్ అవ్వగలడు, నేషనల్ అవార్డు కొట్టే అల్లు అర్జున్ కూడా అవ్వగలడు అని నిరూపించే సినిమా పుష్ప. అండ్ యాక్చువల్లీ ఐఎమ్ ఏ బాబ్ ఫ్యాన్. ఇకపోతే మన సాంబార్ బ్యాచ్ ఉంటది కదా, సాంబార్ బ్యాచ్ కి ఎంత గుద్దబల్పు అంటే మన అల్లు అర్జున్ ని ఒకసారి నయనతార ఇలా అవమానించింది. అంటే సైమా వాళ్ళు నయనతారకి బెస్ట్ యాక్ట్రెస్ అని చెప్పి అవార్డు ఇచ్చారు భయ్య. ఎవరితో? తెలుగులో టాప్ హీరో అయిన అల్లు అర్జున్ గారితో ఒక టాప్ హీరోయిన్ కి ఇప్పిస్తే బాగుంటదని చెప్పి అల్లు అర్జున్ తో నయనతారకి అవార్డుని ఇప్పించారు, స్టేజ్ మీదకి పిలిచారు. ఇది జీ మూసుకొని అవార్డు తీసుకొని కిందికి వెళ్ళిపోవాలి కదా. కానీ ఇది ఏం చేసింది? ఈ అవార్డు నాకు టాప్ సెలబ్రిటీ అయినా సరే అల్లు గారి చేతిలో వద్దు, నా మొగుడైనా నా హస్బెండ్ చేతిలోంచే నాకు ఈ అవార్డు కావాలి అని స్టేజ్ మీద అందరి ముందు అల్లు అర్జున్ గారిని అవమానించింది. కానీ కట్ చేస్తే బాయ్ ఈ రోజు యాడున్నాడు? మళ్ళీ తన హస్బెండ్ చేతిలో అవార్డు తీసుకుంది కదా. తన హస్బెండే మొన్న పుష్ప 2 ట్రైలర్ ని సోషల్ మీడియాలో స్టోరీ పెట్టి అల్లు అర్జున్ గారిని మెన్షన్ చేశాడు. బాయ్ సాంబార్ బ్యాచ్ ని ఆత్ మీద పెట్టాడ్రా. అండ్ మనోడు ఈ రోజు నేషనల్ అవార్డు కొట్టిన థోప్ పక్కా తెలుగు. విజయ్ తలపతి గారికి కూడా రాలేదు ఇప్పటి వరకు. ఇక్కడ విజయ్ తలపతి గారి పేరు ఎందుకు తీశాను అంటే ఈ సాంబార్ బ్యాచ్ అంతా సంకలు గుద్దుకుంటది, మావోడే నంబర్ 1 రెమ్యునరేషన్ లో 120 crores తీసుకుంటాడు ఒక్క సినిమాకి అని. కానీ కట్ చేస్తే పుష్ప సినిమాకి అల్లు అర్జున్ 300 crores. ఆతు 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 అని ట్రోల్ చేస్తారు కదా, అదే ఆతు పైన సాంబార్ బ్యాచ్ ని పెట్టాడు. మీరు ఇప్పుడు అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ అనుకుంటున్నారు కానీ మహారాష్ట్రలో ఆర్య అనే సినిమా 100 రోజులు ఆడిందిరా మహారాష్ట్రలో. అప్పటి నుంచే మనోడు అందరికీ రికగ్నైజ్ అన్నమాట. రీసెంట్ గా మన కన్నడ వాళ్ళు పుష్ప సినిమాని బ్యాన్ చేస్తారంట. ఎందుకు? పుష్ప అంటే ఉచ్చార్లకి వీడు కలెక్షన్లు కొడితే అక్కడ KGF ఒకటే బట్టలు చింపేస్తుండని చెప్పి వాళ్ళకి కుళ్ళు ఉచ్చార్లకి. మన భాయి రీసెంట్ గా బీహార్ పాట్నా పోయిండు. అక్కడ 4 లక్షల మందికి పాసెస్ ఇచ్చిండు, కానీ 6 lakhs పీపుల్ అదేంట్రా దానిపైకి ఎక్కారు. ఎవరా మీరంతా? ఇప్పటి వరకు అంత మ్యాడ్నెస్ అనేది, ఫ్యానిజం అనేది మన సౌత్ దగ్గర ఉంది కానీ నార్త్ లో లేదు, అంత ఫ్యానిజం లేదు. మనోడే అంటించాడు మళ్ళీ భాయి. మన దగ్గరనే ఎర్రిపుకులు ఉన్నారా అంటే అక్కడ కూడా ఎర్రిపుకులను చేసి పెట్టాడు. నేను బీహార్ వెళ్ళినప్పుడు ఆడొక్కడు పుష్ప టీషర్ట్ వేసుకుండు. కిత్తే మేలు ఇయ్యారే అంటే 250 అంటుండు. ఇది ఎందుకు వేసుకున్నావురా మరి అంటే జుగేగానే తగ్గేదే లేదు అంటుండు. వీళ్ళకి కూడా పిచ్చి బాగా ముదిరింది అనుకున్నా. 250 రూపాయలు పెట్టి తగ్గేదే లే అంటే ఎట్లరా అంటే బ్రాండ్ అంటున్నాడు.
బహుత్ బడా ఫ్యాన్ అంటుండు. నేను అనుకున్నా ఈ బీహార్లో అందరు కూల్నా కొడుకులు ఉంటారు. సో మన పుష్ప కూడా సినిమాలో కూల్నా కొడుకు అని అంటారు కదా. సో ఆ కూల్నా కొడుకు అనే దానికి ఈ కూల్నా కొడుకులు అందరూ కనెక్ట్ అయినారు అన్నట్టు. మేబీ బీహార్ లో కూడా లంజా కొడుకులు ఎక్కువేమో. ఇప్పుడు అందరికీ కోపం రావచ్చు, వీడేంట్రా ఇలా మాట్లాడుతున్నాడు అని. కానీ బీహార్ లో గవర్నమెంట్ కి సంబంధించిన థింగ్స్ ని కూడా ఎత్తుకుపోయే నా కొడుకులు రా అక్కడ ఉన్న జనాలు. బీహార్ లోనే కాదు, పుష్ప ఇదే బ్రాండ్ అని టోటల్ ఇండియా అంటుంది. దగ్గర టాప్ 30 బ్రాండ్స్ కొలాబ్ అయినాయంట భయ్యా. ఇప్పటి వరకు ఎవరు అవ్వాల. అండ్ చిన్న బ్రాండ్లు అయితే ఒక 100 ఉంటాయి. నార్త్ లో యూట్యూబర్స్, ఈవెన్ తెలుగులో యూట్యూబర్స్ కూడా సినిమాల మీద ఫ్యాక్ట్స్ ఛానల్స్ వాళ్ళు అండ్ డాక్యుమెంటరీస్ చేసే వాళ్ళు కూడా వచ్చి పుష్ప సినిమా మీద మాట్లాడుతున్నారు. అరే ఎందుకురా మీకు సినిమాలు, ఎందుకురా మీకు అంటే సినిమాకున్న హైప్ అలాంటిది. అంతేగా. అక్కడెక్కడో బంగ్లాదేశ్ లోనే పోస్టర్లు ఇస్తున్నారా. మన శత్రు దేశం అది. మళ్ళీ పాకిస్తాన్ లో కూడా ఫ్యాన్స్ ఉన్నారా పుష్పకి. షాక్ అయిపోయా నేను. 250 crores బడ్జెట్ అనుకున్నారు, కానీ మన క్రికెటర్స్, పెద్ద సెలబ్రిటీలు, బాక్సర్లు వీళ్ళంతా చూపే బంగారు అనుకుంటా ఇట్లా స్టెప్పులు వేశారు, చుకేగానే అన్నారు. కాబట్టి ఈ సినిమాకి చాలా హైప్ పెరిగిపోయింది. సెలబ్రిటీస్ వేసినంత మాత్రాన పెరిగిపోద్దా అంటే పెరగదు. నేషనల్ అవార్డు వచ్చింది. అది రావడంతో మన అల్లు భాయ్ 300 కోట్లు తీసుకున్నాడు. 500 కోట్లు అయిందిరా బడ్జెట్. మళ్ళీ కట్ చేస్తే 150 కోట్లు వీళ్ళు జస్ట్ తిరగడానికే ఖర్చు పెడుతున్నారంట ప్రమోషన్స్ కి. టూ మచ్ రా. డైరెక్టర్, ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్ నుంచి థియేటర్ లో పనిచేసే చిన్న వర్కర్ వరకు అందరూ బెనిఫిట్ అవుతారు, కానీ జనాలు లాస్ అవుతారు. హీరో నుంచి ఇన్స్పైర్ అయ్యి లేదా యాటిట్యూడ్ నచ్చి వెళ్లే వారిని ఫ్యాన్ అంటాం. కానీ పాలాభిషేకం చేసి కటౌట్లు పెట్టి డీజేలు బ్యాండ్లు పెట్టి అదనంగా ఖర్చు పెట్టి గోలదింగే వాడిని మాత్రం ఎర్రిపూక్ అంటాం. మళ్ళీ ఫ్యాన్ వార్స్ ఉంటాయి భయ్యా, నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. పుష్పకి హిట్ టాక్ వచ్చినా సరే బాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ చేసుకుంటారా, ఇది మాత్రం కన్ఫర్మ్. पुष्पा से अल्लू अर्जुन ने साबित कर दिया कि वो राज करने नहीं पाप बनने आए. అక్కడ బాలీవుడ్ బాద్షా ఒకసారి ఇంటర్వ్యూలో అడిగినప్పుడు ప్రభాస్ కి భయపడ్డాడు. మళ్ళీ ఇప్పుడు అల్లు అర్జున్ గారికి భయపడ్డమే కాదు, తగ్గిపోయిండు, జుకాయించిండు. ఉస్కా స్టైల్ మేరకు నయాతా అని. ఏంట్రా భాయ్, అంత గుద్ద బలుపున్న షారూఖ్ ఖాన్ ని కూడా అంగబెట్టాడు. షాకురా, షాకుల మీద షాకులు ఇస్తుంది భాయ్. నేను బిజినెస్ లో ఏలెట్టి కెలకడానికి రాలే, ఏలేయడానికి వచ్చినా తగ్గేదలే. ఆతు అంటారు, అందరిని ఆతుల మీద పెడుతుండ్రా, ఇది మాత్రం నిజం రా. పావం. బట్ ట్రోల్ చేసిన ప్రతి ఒక్కడు సినిమాకి వెళ్తారా, ఇది కూడా నిజం. మళ్ళీ వచ్చి ట్రోల్ చేస్తారు నా కొడుకులు. అందరూ పుష్ప 2 సినిమా గురించి మాట్లాడుకుంటున్నారు, కానీ మన బాయ్ గురించే మాట్లాడుతున్నారు. కానీ మెయిన్ గా మనం ఇక్కడ మాట్లాడుకోవాల్సింది సుకుమార్ అండ్ వీడ్ రా, ఈ క్యూబా గాడ్రా. వీడు కెమెరాని భయ్యా ఎక్కడ ఎలా ఎడితే షాట్ పర్ఫెక్ట్ గా వస్తుందో హాలీవుడ్ రేంజ్ లో ఎట్టారా. ఒక్కో షాట్ నువ్వు గమనిస్తే హాలీవుడ్ రేంజ్ రా, హాలీవుడ్ రేంజ్. బట్ సినిమా మాత్రం ఇండియా. అండ్ మెయిన్ గా సుకుమార్ గురించి మాట్లాడుకుంటే సుకుమార్ డైరెక్షన్ రియాలిటీకి చాలా దగ్గరగా ఉంటది భయ్యా. వన్ నేను ఒక్కడిని అంటే నాకు చాలా ఇష్టం. ఆ సినిమా హాలీవుడ్ రేంజ్ ఉంటది. నాన్నకు ప్రేమతో అండ్ ఆర్య. ఈ సినిమాలో హీరో ఒక్క సిగరెట్ కూడా ముట్టుకోడు, కానీ సినిమా మాత్రం మాస్ లెవెల్ ఉంటది. ఒక్కసారి సుకుమార్ మాస్ వైపు అడుగేసి జగడం అనే సినిమా పవన్ కళ్యాణ్ తో తీసుంటే ఈ రోజు సుకుమార్ నంబర్ 1 డైరెక్టర్ అయి ఉండేవాడు అని నంబర్ 1 డైరెక్టర్ అయిన రాజమౌళి గారే చెప్పారు. అండ్ అది పుష్పతో పాసిబుల్ అయ్యేలా ఉంది. అండ్ నమస్తే, థ్యాంక్స్, జై శ్రీరామ్. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, రోస్టింగ్ ఎక్కించి ఎడ్యుకేట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి.